గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎక్కువగా ఈ ఎక్స్చేంజ్లో పంపిస్తున్నారు, దానివల్ల సర్వర్ హ్యాంగ్ అవుతుంది. మనం ఒక నెల పైన 2 నెలలు అలా మనం టైం ఇచ్చినా సరే అందరూ అప్పుడు రాకుండా లాస్ట్లో అందరూ యాక్టివేట్ అవ్వడం వల్ల కొంచెం ఏంటి చాలా ప్రాబ్లం అవుతుంది. గతంలో కూడా అనేక సార్లు అది ఏ విషయం మీద మనం ఒక కాంపిటీషన్ కావచ్చు, లేదంటే ఒక మంచి గిఫ్ట్స్ కావచ్చు, ఏది ఇచ్చినా అకౌంట్స్ కావచ్చు, ఏది ఇచ్చినా లాస్ట్ 2-3 డేస్ వరకు పట్టించుకోకుండా చివర్లో పట్టించుకోవడం వల్ల ప్రతిసారి ఇది మనకి ఇబ్బంది అవుతుంది. టైం ఇస్తే అరే టైం డాడీ ఇచ్చారు ఇంకెందుకు ఎక్కడితో ఆపేరుని కొంతమంది, టైం ఇవ్వకపోతే మేమంతా రెడీ చేసుకుని ఉంచాం, జస్ట్ అక్కడ ఉండిపోయింది మాకు టైం ఇవ్వాలని కొంతమంది. ఆయన టైం ఇస్తారు లేదు, ఏం చేస్తారు ఇవ్వకపోతే అని కొంతమంది. అంటే ఇది మొదటి నుంచి కొన్ని వర్గాలు మాత్రమే, అన్ని వర్గాలు కాదు, ఇది అలవాటైపోయింది. సో ఇదేమైందంటే మనం దాన్ని వెంటనే అవకాశం ఉన్న వెంటనే యాక్టివేట్ అవ్వం, చివరికి వచ్చేసరికి యాక్టివేట్ అవుతాం. అదే ఈ ప్రాబ్లం. చాలా మంది పంపించుకున్నారు, ఆ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి పడడం వల్ల ఇంత ప్రాబ్లం వచ్చింది. తర్వాత 1-2 గ్రూపుల్లో తప్పిస్తే మిగతా గ్రూపులో ఎక్కడ టైం ఇవ్వండి డాడీ, టైం ఇవ్వండి, మళ్ళీ మనం 1 రోజు 2 రోజులు మీరు టైం ఇవ్వాలి అనేది ఎక్కడ వినిపించలేదు. మీరు గమనించారు లేదో చూడండి గ్రూపులు కావాలంటే. అంటే కొంతమందే చేయలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకే టైం కావాలని ఆ 1-2 గ్రూప్లో అన్ని సందర్భాలు తప్పిస్తే ఇంకా టైం కావాలని అడిగిన లేరు. అంటే మీరు అనుకోవచ్చు 10 మంది 20 మంది అడుగుంటారు మీకు కనిపించి, కానీ ఇంత పెద్ద కమిటీలో 10 మంది 20 మంది అనేది పెద్ద కష్టం కాదు. అది మన గ్రూపుల్లో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది. అందువల్ల ఇంకా టైం అనేది పొడిగించే ఆలోచన లేదు, తప్పనిసరిగా చేసుకోండి. రేపు కొంచెం ఫ్రీగా ఆ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు కొంచెం ఇవాళ నైట్కి నేను మళ్ళీ సాఫ్ట్వేర్తో మాట్లాడుతాను, నాకు చేస్తాను. మ్యాక్సిమం మీకు అవకాశం ఉన్నంత వరకు నేను మీకు కొద్దిగా స్పీడ్ అయ్యేటట్టు చూస్తాను. సర్వర్ను పెంచడం అనేది ఓవర్ నైట్ వెంటనే అయిపోతుంది. సర్వర్ను పెంచడం అనేది ఈజీ ప్రాసెస్ కూడా కాదు. అందువల్ల చివరి రోజు 2-3 రోజుల్లోనే కాబట్టి సర్వర్లు మళ్ళీ పెంచుకొని మళ్ళీ ఇదంతా పెద్ద ప్రాసెస్ అన్నమాట అది. అందువల్ల మన సర్వర్లు చాలా ఫాస్ట్గా పెట్టాను కాబట్టి నో డౌట్ రేపంతా చేసుకోండి. ఎల్లుండి నుంచి దీనికి సంబంధించిన క్యూసీసీ కాయనకు ఉండదు. ఎల్లుండు 3వ తారీఖుని నేను పెడతానన్నటువంటి జూమ్ని సండే 8 గంటలు పెడుతున్నాను. యాక్చువల్గా సండేని పెట్టకూడదు, మనం సెలవు దినాలు కాబట్టి, కానీ ఇప్పుడున్న టైం మనకి ఆ విధంగా మనకి పెట్టడానికి అవకాశం కల్పించింది. అది నేను యాక్చువల్గా 3వ తారీఖు పెడతారనుకున్నాను, 3 కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని, అందువల్ల 3వ తారీఖు పెట్టడానికి అవ్వదు. సో ఆదివారం 8 గంటలకు జూమ్ పెడుతున్నాం. అందులో మన వెహికల్ గురించి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను, మన కాయిన్ యూటిలిటీ అన్నీ మాట్లాడతాను నేను. తర్వాత రేపు ఒక్కరోజు క్యూసీ స్కాన్ మీరు చేసేసుకోండి, ఆ తర్వాత ఇంకా క్యూసీ స్కాన్ ఉండదు. నెక్స్ట్ మంత్ 30వ తారీఖుకి నేను టైమర్ పెట్టించేస్తున్నాను, ఆ టైంలో అయిపోయేసరికి క్లోజ్ అయిపోద్ది. ఆ టైంలో చేసుకున్న వాళ్ళకి డీ కాయిన్ వాళ్ళ సొంతం అవుతుంది. ఆ టైం కంటే దాటి మళ్ళీ టైం ఇవ్వడం అవ్వదు కాబట్టి ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి కంపెనీ అంటే నేను ఇచ్చిన డీ కాయిన్ బహుమతిగా గిఫ్ట్గా నేను ఇచ్చినటువంటి ఏదైతే డీ కాయిన్ ఉందో ఆ డీ కాయిన్స్ అయిపోతాయి. మీరు స్వాప్ చేసుకున్న డీ కాయిన్స్ ఉంటాయి. నేను మళ్ళీ మీకు
గిఫ్ట్‌గా అంటే ఇచ్చినటువంటి ఈ మైనింగ్ కాయిన్స్ కూడా ఉంటాయి. తప్పుగా మాట్లాడి కంపెనీకి నష్టం కలిగించే వాళ్ళకి తప్ప మైనింగ్ కాయిన్స్ అంటే డీ కాయిన్ స్వాప్డ్ కాయిన్స్, డీ కాయిన్ మైనింగ్ కాయిన్స్‌లో మైనింగ్ కాయిన్స్ అనేది హ్యాపీగా అయి కూడా అనుభవించొచ్చు. హ్యాపీగా దాన్ని కూడా సిస్టమాటిక్‌గా మనం అనుకున్న టైం ప్రకారం అమ్ముకోవచ్చు. కంపెనీకి, మన కమ్యూనిటీకి నష్టం కలిగించేలాగా మెసేజ్ గాని, నష్టం కలిగించేలాంటి వాయిస్‌లు గాని, నష్టం కలిగేలాంటి ఏదైనా పోస్టింగ్స్ గాని పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళది ఎక్స్‌చేంజ్‌లో ఉన్నా సరే వాళ్ళ దగ్గరున్న డీ కాయిన్స్ తీసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ డీ కాయిన్స్ మీరు స్వాప్ చేసుకుని కాదు. 1:10, 1:9, 1:8, 7 అలా ఇచ్చుకొచ్చాం కదా మనం. మైనింగ్ కాయిన్స్ అవి డిలీట్ చేసేస్తాను అది. ఎందుకంటే మీ పని మీరు చేసుకోండి. మన కమ్యూనిటీకి మంచి విషయాలు చెప్పండి. మీకు ఇష్టం లేదు వదిలేయండి. మీ కాయిన్స్ తీసుకోండి, మీ అమ్ముకోండి అంతే తప్ప కమ్యూనిటీకి నష్టం వచ్చేటువంటి చర్యలు చేస్తే డెఫినెట్లీగా డీ కాయిన్ మైనింగ్ కాయిన్స్ అంటే అవి నేను ఫ్రీగా ఇచ్చినవి మీకు. స్వాప్ చేసుకుని మీకు బీ సీట్ నుంచి వచ్చినవి. కాబట్టి బీ సీట్ నుంచి వచ్చిన స్వాప్డ్ కాయిన్స్ అలాగే ఉంటాయి. కానీ మైనింగ్ కాయిన్స్ అని మాత్రం తీసివేయబడుతుంది తప్పుగా మాట్లాడిన వాటికి. ఇందులో మొహమాటాలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఓ పెద్ద కమిటీకి మేలు జరగాలనుకున్నప్పుడు కొంత తప్పుగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద మనం ఖచ్చితంగా కఠినంగా మనం ఉండకపోయినట్లయితే దీనివల్ల ఒకరిని చూసి ఒకరు మళ్ళీ ఆ విధమైనటువంటి ఆలోచనకు రావాల్సి వస్తుంది. జస్ట్ లైక్ అంటే ఏదైనా మన పోస్టింగ్స్ కావచ్చు, మన స్టేటస్‌లో కావచ్చు, గ్రూపుల్లో కావచ్చు. ఇలాంటివి ఎక్కడ ఏది పెట్టకండి. ఎందుకు మీరు మీరు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. ఆ టైంకి వచ్చినప్పుడు అది సిస్టమ్ ప్రకారం దాన్ని నమ్ముకోండి. మనం ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. కుమ్మేద్దాం, సంపాదించుకోండి. ఇష్టం లేదు లివ్ ఇట్. వదిలేయండి. మీకు చాలా అలా అనుకునే వారికి చాలా కంపెనీలు ఉన్నాయి. అట్లా చేసుకోవచ్చు. కాబట్టి అందరం కలిసే ఉందాం. ఒకరికొకరు నష్టం చేసేలాగా ప్రవర్తించొద్దు. ఇది అర్థం చేసుకోండి. దీన్ని లోతైన విశ్లేషణ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన దాని మీద. నాకు ఇప్పుడు ఈ కాయిన్స్ అయిపోతే డీ కాయిన్ నేను లిస్ట్‌కి ఇచ్చే ముందు నేను చెప్పాను కదా! ఈ వెహికల్ వగైరాలు అన్నీ ఇచ్చేస్తున్నాను కాబట్టి చక్కగా మీరు మీ కాయిన్‌ని యూటిలిటీలో వాడుకోవచ్చు. ఈ నెట్‌వర్క్ లేదంటే ఇలాంటి వాటికి అలవాటు అయినటువంటి మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఎందుకంటే మంచిది లేదు అనిపించినా నేను దీన్ని అద్భుతంగా డిజైన్ చేశాను. దీని మీద ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా మీకు వస్తుంది. బండి తాలూకు విషయాలు స్కూటర్‌కి సంబంధించిన విషయాలు నేను ఆదివారం మాట్లాడతాను. దాంతో పాటు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. స్కూటర్ కావాల్సిన వాళ్ళు ఎలాగా అప్రోచ్ అవ్వాలి, ఎమ్మెల్యే డీలర్షిప్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎలా చేయాలి, స్టేట్ డీలర్షిప్ తీసుకోవాల్సిన వాళ్ళు ఏం చేయాలా, అసలు స్టేట్ డీలర్షిప్స్ ఎన్ని, ఎమ్మెల్యే డీలర్షిప్స్ ఎన్ని ఇవ్వగలం, ముందు వచ్చిన 100 వెహికల్స్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి ఎలాగిస్తాం, ఎక్కువ షోరూమ్లు ఇచ్చేసిన ఎక్కువ స్టేట్ డీలర్షిప్స్ ఇచ్చేసిన మనం మన స్కోర్ట్స్ అంటే మనం సప్లై చేయలేం. క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళాల. కాబట్టి ముందే మన బండికి డిమాండ్ 500 కేఎం అంటే డిమాండ్ కాకపోతే ఏమవుతుంది? నేను చెప్పినట్టుగా తోలితేనే బండి అమ్ముదాం, లేకపోతే అమ్మొద్దు. దాంట్లో కాయిన్స్ తీసుకోవాలి. కాయిన్ లేకుండా మనం బండి ఇవ్వద్దు. నెంబర్ ఆఫ్ బల్స్ ఇవ్వచ్చు, బళ్ళు ఇవ్వచ్చు, బట్ ఒకేసారి ఇవ్వలేము. మళ్ళీ పెంచుకుంటూ వెళ్దాం.
ఒక డీలర్‌షిప్ రాను రాను ఒక డీలర్‌షిప్ తీసుకోవడానికి ఎంత డిమాండ్ పెరుగుతదో మీరు కళ్ళారా చూస్తారు. మన మన వెహికల్‌కి ఈరోజు ఇండియా మార్కెట్‌లో పెద్ద పెద్ద కంపెనీలు సైతం మాకు దీని తాలూకా ఈ సెల్స్ ఇవ్వండి, లేతే మాకు స్కూటర్స్ ఇవ్వండి అని ఇప్పటికే నన్ను అడుగుతున్నారు. బట్ నా దగ్గరే పెద్ద కుటుంబం ఉంది. నాకు అది అవసరం లేదండి. అన్ని తప్పుగా భావించొద్దని నేను చెప్తున్నాను. కాబట్టి దాని విషయాలు గాని, ఇంకా అనేక విషయాలను మనం మాట్లాడుకుందాం. 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటది. జాగ్రత్తగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు, నేను కలిపి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి. కాబట్టి పార్టిసిపేషన్ ఎక్కువగా రండి. ఇక నుంచి ఆదాయం పెరుగుతది. మన కాయిన్ అద్భుతంగా వెళ్తది. యూటిలిటీలో తీసుకొస్తున్నాను కాబట్టి ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడను. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతాను. డెఫినెట్‌లీగా ఎల్లుండు నైట్ 8 గంటలకి ఈవినింగ్ అన్నమాట. మనం జూమ్‌లో కలుద్దాం. రేపటితో మనం క్యూసీసీ కాయిన్ క్లోజ్ చేసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవాళ చాలా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఇబ్బందయింది. రేపు కొంచెం ఫ్రీ అయ్యేటట్టుగా చేస్తాను కాబట్టి జాగ్రత్త చేసుకోండి. నైట్‌కే నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తున్నాను. అవ్వలేదని పదే పదే కొట్టకండి. జాగ్రత్తగా చేసుకోండి. కంపెనీ గిఫ్టెడ్‌గా ఇచ్చిన కాయిన్ కాబట్టి, విలువైన కాయిన్ కాబట్టి, అది వీలున్నంత ఎక్కువ మంది తీసుకునే ప్రయత్నం చేయండి. చివరగా నేను చెప్పేది ఒకటే మాట. మన కంపెనీని ప్రేమించండి. మన కంపెనీ కోసం కష్టపడండి. ఇతర కంపెనీలు గౌరవించండి. థాంక్ యూ. యాక్చువల్‌గా నేను నిన్న దూరంగా వచ్చాను. కొన్ని పనుల మీద వచ్చాను. కానీ నాకు ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఇబ్బందయింది. దానివల్ల నేను సెల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. పెట్టడానికి అవ్వలేదు. కార్‌లో ఉంటే పెట్టేస్తూ ఉంటాను. బయట ఉన్నాను కాబట్టి అవ్వలేదు. నేను అందుబాటులో లేను. హెల్త్ బాగా డిస్టర్బ్ అయింది. దాని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మీరు చక్కగా రేపటి టైంని పూర్తి వాడుకోండి. ఎల్లుండి ప్రశాంతంగా జూమ్ చేసుకుందాం. లవ్ యూ నాన్‌లో.